నమస్తే, వెల్కమ్ టు ఏఏ టీవీ. పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో ఏదైతే గత ప్రభుత్వం చేపట్టిన ఏదైతే డంపింగ్ యార్డ్ కార్యక్రమం ఈ ప్రభుత్వంలో పనులు కొనసాగుతూ ఉన్నాయి. సో మరి ఆ డంపింగ్ యార్డు అక్కడ ఉన్న రైతులకి అన్యాయం చేకూరుస్తూ ఉంది. అక్కడ గ్రామాలలో ఏదైతే 10-13 గ్రామాలు ఉన్నాయి అక్కడ ఆ మండలం కింద. సో గ్రామాలన్నిటికీ అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ డంపింగ్ యార్డ్ పెట్టడం వల్ల. సో మా ప్రాణాలతోని రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడొద్దు, మాకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు గత 48 రోజులుగా పోరాటం చేస్తూ ఉంది. సో మరి ఆ గ్రామ ప్రజలందరూ ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గరికి రావడం జరిగింది. సో మరి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మరి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, మరి దీని మీద ఎట్లాంటి పోరాటం చేయబోతున్నారు అనే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే అమ్మా. సో మరి ఎన్ని రోజుల నుండి పోరాటం చేస్తా ఉన్నారు, ఎన్ని గ్రామాల కిందికి అది నష్టం చేకూరుస్తుంది డంపింగ్ యార్డ్ మీరు అసలు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి? అన్న రేవంత్ అన్న నమస్కారం. మాది నల్లవల్లి అన్న, గుమ్మడిదల మండల్ నల్లవల్లి. గుమ్మడిదల మండలికి 13 గ్రామాలు. నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్, గుమ్మడిదల అవన్నీ 13 గ్రామాలు ఉన్నాయన్న. అయితే మా చేన్ల మధ్యలోనే చేన్లు ఉన్నాయి అక్కడ వరకు. ఇప్పుడు డంపింగ్ యార్డ్ MSW ప్లాంట్లు వేసే జాగాల వరకు మా చేన్లు ఉన్నాయి. అక్కడ వరకు మా చేన్లు ఉన్నాయన్న. డంపింగ్ యార్డ్ వేస్తే మాకు చాలా ప్రాబ్లాలు అవుతాయి. మేము రైతులమన్నా కూరగాయలు పండిస్తాము, బియ్యాలు పండిస్తాము, అన్ని ప్రతి ఒక్కటి మా ఊర్లో దొరకని అన్నదే లేదు. అన్ని ఉంటాయి మా ఊర్లే. చక్కటి చల్లటి వాతావరణం ఉంటుంది, అడవి ఉన్నది, మంచిగా ఉంటుంది, చెట్టు చేమ ప్రతి ఒక్క జీవరాశి మా అడవిలు ఉన్నది. దేవస్థానాలు ఉన్నాయి, అడవిలు అన్ని దేవుళ్ళకి ఉన్నాయి. అయితే ఆ దేవుళ్ళ మధ్యలోగిన ఈ చెత్త డంపింగ్ యార్డ్ వేసి అక్కడ మురికి కంపు చేసి ఆ విషాలు వద్దాం అనుకుంటే అవి అక్కడ వరకే ఉండకుండా ఇప్పుడు ఇక్కడ వరకే కొంచెం వేయొచ్చు అన్న. రంగ మా ఊరికి రావచ్చు. ఆ వాసనలకి మా పానాలకి ఎఫెక్ట్ ఉంటుండొచ్చునేమో, పిల్లలకి ఎఫెక్ట్ ఉంటుండేమో, పుట్టబోయే పిల్లలకైనా కానీ మా ఆడపిల్లలకు గర్భిణీ స్త్రీలకి గర్భిణీలు ఉండవో అన్న. పిల్లలు కావోరు, మా ఆరోగ్యాలు మంచిగా ఉండవి, లేని రోగాలు వస్తాయి. ఆ రోగాలు మాకు రావద్దు అనుకుంటే మా చక్కని ఆ చల్లటి వాతావరణమే ఉండాలి, ఆ గాలే ఉండాలి, మాకు ఆ చేను చెట్టు అవే ఉండాలి. ఎండలో బగ్గిలో కష్టం చేసుకునే రైతులం మేము అన్న. మాకు డ్యూటీలు లేవు మా ఊర్లో అసలు. చాలా మంది మీద డ్యూటీలు లేవు మా ఊర్లో. పిల్లలకి ఎవరికి డ్యూటీలు లేవు. మామూలుగా గవర్నమెంట్ చదువులే చదివేటోళ్ళు కానీ ప్రైవేట్ చదువులు పంపించే అంతగిన మా దగ్గర లేదు. మేము మామూలుగా ఎందుకంటే రైతులం కదా, మా పొట్ట వరకే చేసుకుంటాం కానీ అంత పెద్దగా లేదు. చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ వ్యవసాయ పొలాలేనా? అన్ని వ్యవసాయ పొలాలే. ప్రతి ఒక్క పొలాలు ఉన్నాక కూడా దీన్ని ఆగం చేస్తున్నారు. పంట పొలాలు ఉన్నాక అయినా అది అడవి శాఖ మంత్రి ఆయన ఏమి మరి అమ్మకుండా మరి ఇంకెట్లా చేసినా మాకు తెలియదు. కానీ నీ అడవిలైనా కానీ నలుగురు బతికే విధంగా ఏదైనా కంపెనీ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకొని నలుగురికి జీవనాయం పోస్తాం అన్నట్టుగా ఏదైనా ఉపాధి కలిగించే పని చేయండి. కానీ ఈ నలుగురు ప్రాణాలతో జలగటం ఆడి పానాలు తీసే పని మాత్రం చేయొద్దని అంటున్నాం అన్న. పానాలు తీసే పని మానేసుకొని మా పానాలకు 10 మందికి అయ్యో ఈ కూలీలు చేసుకొని బతికే రైతులు వీళ్ళు. ఈ కూలీలు చేసుకున్న చేను వర్షాలు కొట్టున్నాడు, ఆ చేను లిగిన పంటలు వండాయన్న. ఆ చేను లిగిన పంటలు వండినప్పుడు అయితే ఏం చేస్తున్నామంటే ఆ డ్యూటీలు చేసుకొని ఏదైనా కంపెనీలో పెట్టి ఆ 10 మంది బతికేలాగా అదొక ఆలోచన చేసి మంచి ప్లాన్ చేసి అట్లా ఆలోచన చేసి అది పెట్టి 10 మంది జనాలను బతికిచ్చే పని చేయగాని 10 మందిని ఇట్లా 10 మంది అంటే 10 లక్షల మంది ఉన్నారు, అంతమంది పానాలు తీసే పని మాత్రం చేయొద్దని ఆలోచన చేసుకోమని చెప్తున్నామన్నా. గత 48 రోజులుగా మీరు పోరాటం చేస్తా ఉన్నారు. సో మరి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కాకుండా స్థానిక కలెక్టర్ని కానీ ఎవరైనా కలిసే ప్రయత్నం చేయాలి. గుమ్మడిదల మండలం అది. గుమ్మడిదల మండలం అయితే ఆ మండలికి ఇప్పుడు డంపింగ్ యార్డ్కి సంబంధం ఉంటుంది. మా ఊర్లో చైన్లు అన్ని కలిసి ఉంటాయి. అక్కడ మండలం వరకు వెళ్ళాము. అక్కడ నుంచి మన జిల్లా కలెక్టర్ వరకు వెళ్ళాము సంగారెడ్డి. అక్కడ వెళ్తే కానీ ఏం న్యాయం జరగలేదన్న. మళ్ళీ అసలు లోపలికి పోవడానికి మాకు పర్మిషన్ లేదు. అసలు ఆ మేడం వచ్చిన కలెక్టర్ మేడం వచ్చిన మాతో మాట్లాడడం జరగలేదు. ఇక్కడనే గోడెల్లి పోసుకున్నాం మేము. అట్లనే 5 నిరాహార దీక్షలు అక్కడికి కొనసాగించినామన్నా. అక్కడ కొనసాగించిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చినాం. మా ఊర్లోనే 48 రోజుల వరకు చేస్తున్నాము. ఒక్క నాయకుడు, ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ ఎవరికైనా జిల్లా కలెక్టర్ మా ఊర్లోకి వచ్చి మీ సమస్య ఏందని తెలుసుకున్న వారు లేరు ఇప్పటివరకు. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, గత ప్రభుత్వం చేసింది కాబట్టి దానికి చేస్తా ఉన్నామని చెప్పేసి గత ప్రభుత్వం మీద తోసేస్తా ఉంది. సో మరి ఏం చెప్తారు? సరే, గత ప్రభుత్వము తప్పులు చేసిందేమో, నీకు సరైన ఆలోచన ఉందన్న. చాలా నువ్వు చేయలేని మనం అన్నం తినలేము. ఈ చెయ్యిని ముందుకు తీసుకెళ్దాము, మనకు అన్నం పెడతాడని మేము ఆ చెయ్యిని మేము ముందుకు తీసుకెళ్దామని నిలబెట్టినాము. ఆ నిలబెట్టిన దానికి ఇప్పటికైనా కానీ మా ప్రజల గురించి ఆలోచన చేసి మీరు లేకపోతే నేను ఇక్కడ కూర్చోలేను. ఈ కుర్చీలో కూర్చోవడానికి కారణం ఈ మహిళలు, వీళ్ళంతా. వీళ్ళు ఏంది నేను కూర్చోలేను. కూర్చోబెట్టిన దానికి నా అక్క చెల్లెలగిన అలాంటి తప్పు చేసిన ప్రభుత్వం తప్పు చేసిన వాని గుండెల మీద గుడ్డిగిన నిలదీసే హక్కు మనకుంది. ఆ గుండెల మీద గుద్ది నిలదీసే హక్కు ఉంటే అన్న నువ్వు ఇప్పటికైనా ఆగినా ఆ గుండెల మీద గుద్ది నిలదీసి ఆ తప్పు చేసింది ఆ ప్రభుత్వం చేసింది. నేను ఇప్పుడు అత్తండిన భాగంలోనే కోడలు వండుతాను, నువ్వు ముందుకు తీసుకెళ్తే అన్న దాన్ని పాడబడదని పక్కకు పడేసాయి. ఇక నువ్వు ముందుకు వచ్చినావు కదా, నువ్వు ముందుకు వచ్చి ప్రజల పానాలు కాపాడే పని మాత్రమే చేయని ప్రజల పానాలు తీసే పని చేయకు అన్న. నిన్ననే ముచ్చట్లు అవి సరే, ఆ ప్రభుత్వం మొదలుపెట్టింది కాబట్టి
నువ్వు కమ్మ మరేయొచ్చు అదే నువ్వు తగ్గిద్దాం అనుకుంటున్నావు. ఆ తప్పు చేసిన దానికి అన్న నీ ఒక్క నుంచి కాకపోతే ఇంతమంది ఎన్నుకుంటాము. ఆ తప్పుని ఏందో సరిదిద్దుకొని సక్కలు పెట్టుకుందాము, పోరాడానికి సిద్ధం ఉన్నాం మేము. ఆ తప్పును పక్కకు పెట్టేసి ఆ తప్పును పక్కకు నూకాలే. నీ సొంత ఆలోచన కాదన్నా, వాళ్ళు చేసిపోయే ఆ తప్పు నీ మీద మోపాలని ఆ ప్రభుత్వం చేసి ఉండొచ్చు. సరే, ఆ ప్రభుత్వం చేసిందనే నువ్వే కొనసాగిస్తున్నావు కాబట్టి అట్లా ఆ పనిని ఏందో పక్కకు పెట్టేసి నీ లాంటి తప్పు నేను చెయ్యను, నేను ప్రజల పక్షాన నిలబడే నాయకుడిని. ముఖ్యమంత్రి స్వయాన్ ఏమంటా ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో రైతులకు పెద్దపీట ఇస్తా ఉన్నా, మహిళల్ని కోటీశ్వరులను చేస్తా ఉన్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. మరి సో మరి ఆ మాటలు నిజమే అంటారా? ఆ మాటలు సరేనా, ఆ పని చెయ్యు కాదని అంటలేము. ఈ డంపియార్డ్ పనుల మాత్రం మా ఊరు గురించి అయినా కానీ డంపియార్డ్ పనుల మాత్రం చుట్టుపక్కల మొన్న ఓట్ ఎలక్షన్స్ పెట్టుకున్న మా ఊర్లో 7,000 చిల్లర ఓట్లు అన్న మా ఊర్లే. ఇంతమంది ఓట్లు, ఇంతమంది మా గుమ్మడాల మండలకు 7,000 చిల్లరనే. గుమ్మడాల మండల అన్ని ఓట్లు మా ఊరాలు వేసుకొని జరిగింది. ఇకనైనా నువ్వు అది పక్కకు పెట్టేసి ఆ తప్పు పక్కకు పెడితే ఇన్ని వేల ఓట్లు గిన కోల్పోతావు. ఇంకా ముందు గిన ఈ న్యాయం ఇది మాకు అక్కడ డంపియార్డ్ తీసేసి మా పక్షాన నిలబడి న్యాయం చేస్తానట్టుగా నువ్వు గట్టిగా నిలబడితే నీ వెనుక మేము ఉంటాము. ఇంతమంది నువ్వు ధర్నలకు దిగకు, ఇంటింటికి ప్రచారాలు చేయకు. నీ తరపున మేము ప్రచారాలు చేస్తాము, ఇంటింటికి తిరుగుతాము. అన్న మమ్మల్ని ఆదుకున్నాడు, మన ప్రాణ భిక్ష పెట్టిందని, మా ప్రాణాలు కాపాడిండని, నీ ప్రాణానికి అడ్డేసి మా ప్రాణం ముందుకు తీసుకెళ్ళి అన్న నీ మీద చిట్టుక పడకుండా మేము మా ప్రాణాలు అడ్డేసుకొని మా ప్రాణాలు అయినా తీసుకొని నీ ప్రాణం కాపాడుతాం. మేము మా ప్రాణాలు ఇప్పుడు కాపాడే పని చేయి, ఎల్లప్పుడూ నీ ప్రాణాలు కాపాడడానికి మేము తోడుంటాము. ఇది నల్లవల్లి గుమ్మడాల మండలం అంటే సుస్సులో నిలిచిపోవాలి. అంత పెద్ద తొయగానే మేము సిద్ధంగా వినమన్నా, ప్రాణాలు ఇస్తానికైనా మేము వెనకాడతలేమన్నా. నీ మీద నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా అయినా మా ఇంతమంది ప్రజలకి మేము హామీస్తామన్నా. నువ్వు ఒక్కనిగిన రియల్ గా మా ఊర్లోకి వస్తే నీ మీద ఇట్లా ఈగ వాళ్ళని పనిగిన మేము చేసుకుంటాం. అప్పుడు నిజమైన నాయకుని మనం నమ్ముతామన్నా. నిన్నే ఒక పాలాభి వందనాలు చేసి నీ పాదాలకు నమస్కారాలు చేసుకుంటామన్నా. ఎప్పటికి ఎల్లకాలంకి నీకు తోడుంటాము, నేను ఇంకా ముందుకు తీసుకెళ్తామని మా ఊరు గ్రామం నుంచి మేము ఇట్లా మా ఆవేదన ఇల్లు చేసుకుంటాము. ఇప్పటికైనా కానీ అసలు ఏ నాయకుడు వచ్చి మా కన్నీళ్ళు దురుసలే మాకు ఇట్లా చక్కటి వార్త చెప్పింది లేదన్న. ఇంకా కోట్లగిన ఇంకా ఈ వాయిదాల మీద వాయిదాలే పడుతున్నాయి కానీ ఇట్లా ఆగిపోతుంది అన్నట్టుగా చల్లటి వార్తను ఎవరు చెప్పింది లేదన్న. ఇకనైనా నువ్వు చెప్తావేమని ఇక్కడ వరకు వచ్చినాము, అక్కడ నుంచి చెప్తే వినిపించుకుంటలేరేమో అని ఇక్కడ వరకు వచ్చి వినిపిద్దామని ఇక్కడ వరకు రావడం జరిగిందన్న.